యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మరణము తర్వాత ఉన్న జీవితము తెలుసా అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండి ఉన్నవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనబడెను. ధనవంతుడు ఒకడు చనిపోయి పాతిపెట్టబడను. 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి 24వ వచనంలో, తండ్రివైన అబ్రహమా, నా యందు కనికరపడుము, తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి అలాగుననే లాజరు కష్టము అనుభవించెను. జ్ఞాపకము చేసుకొనము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారెవరు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. ఇదండి, మనిషికి మరణము తర్వాత ఒక జీవితం ఉంది. ఈ మనిషి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మరలా జీవితము లేదు అనుకోకూడదు. ఈ ప్రజలు అలా అనుకుంటారనే ప్రభు ఏం చెప్పాడంటే మరణముతో ఈ ఉపమానం చెప్పాడు. ధనవంతుడు, లాజరు, ఈ లాజరు అనబడిన వ్యక్తి చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు వెళ్ళి పాతాళంలో అగ్ని గంధకాల్లో ఏడుస్తున్నాడు. లాజరు అనబడినటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు అడిగాడు, నేను ఇక్కడ అగ్ని గంధకాలలో వేదన పడుచున్నాను, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును పంపించము, అతని చిటికెనేలితో నీళ్ళ తేమను పంపించమని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీకును మాకును మధ్య ఒక అగాధం ఉన్నది, ఇక్కడి వారు అక్కడికిను అక్కడి వారు ఇక్కడికి రావటానికి వీలు లేదని చెప్పాడు. గమనించారా ఎందుకు చెప్పాడు అంటే మరణము తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత జీవితము లేదనుకోవద్దు. అంటే ఈ భూమి మీద మనిషి చనిపోతామని ఇక జీవితము చాప్టర్ క్లోజ్ అనుకోవద్దు. అప్పుడే నిజమైన జీవితము స్టార్ట్ అవుతుంది. అందుకే క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆ రెండో మరణాన్ని తప్పించడానికి వచ్చాడు. మనిషికి 2 మరణాలు ఉన్నవి. ఒక మరణము ఈ దేహముతోటి వదిలిపెట్టి వెళ్ళిపోవటము, రెండో మరణం వచ్చి ఆత్మ సంబంధమైన ఆత్మ మరణము. ఈ 2 ఉన్నాయి. ఈ మొదటి మరణాన్ని వదిలిపెట్టిన తర్వాత ఒక దినమున తీర్పు ఉంది. ఆ తీర్పు తర్వాత రెండో మరణం అనగా అగ్ని గంధకాలలో కాల్చివేయబడటము. చాలామందికి ఎందుకు భయము కలగటం లేదు, ఎందుకు పాపాలు, వ్యభిచారాలు, అక్రమాలు చేస్తున్నారంటే ఈ రెండో మరణము అది ఎంత భయంకరమైనదో తెలియకపోవటం వల్ల వీళ్ళు విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నారు. కొంతమంది ఈ రెండో మరణము ఉన్నదని తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తున్నారంటే నెగ్లెక్ట్గా జీవించడము, అంటే శ్రద్ధ లేకపోవటము, నిర్లక్ష్యము అంటారు దాన్ని, నిర్లక్ష్యముగా జీవించటము. క్రీస్తు ప్రభువారు భూమి మీదకి మనిషి మరణము తర్వాత ఉన్న జీవితమును గూర్చి ఆ మరణమును తప్పించుటకు వచ్చెను. క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే మనిషి మరణము తప్పించడానికి వచ్చాడు. మనిషి ఏమంటాడంటే ఈ మరణించిన తర్వాత ఇంకా లేదు, ఏ జీవితం లేదు, ఇంకా చాప్టర్ క్లోజ్ అయింది, గాలిలో కలిసిపోయింది, ఇంకేముంది, చనిపోయిన తర్వాత ఏముంది అనుకుంటారు. అది అతని యొక్క వెర్రితనము, లేకుంటే అతని యొక్క అజ్ఞాతనము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరము ఒత్తురని ఒకడు అడుగును. చూడండి, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. నువ్వు భూమిలో కొన్ని గింజలు విత్తేటప్పుడు అది చనిపోతేనే, చస్తేనే కానీ మళ్ళా మొలుస్తుంది.
ఇప్పుడు గోధుమ గింజ కానీ వరి గింజ కానీ ఏదైనా భూమిలో నీవు ఒట్టి గింజనే విత్తుతున్నావు, దాన్ని రాబోయే శరీరమును నీవు విత్తటం లేదు. సో అది ఎలాగూ ఆ విత్తనం అనేది భూమిలో ఎలా మొలిసి వస్తుందో, ఈ మనిషి అనబడినటువంటి దేహం అనబడినటువంటిది ఈ శరీరం కులిపోయిన తర్వాత మనిషికి కూడా పునరుత్థానం ఉంది. ఆ మొక్కకు ఎలా జీవం ఉందో మనకు దేవుడు ఆత్మను, జీవమును, దేహమును 3 అనుగ్రహించాడు. ఒక విత్తనము ఎలా మొలిచి వస్తుంది, ఒక దేహమును, శరీరమును ధరించుకొని ఒక విత్తనము ఎలా వస్తుందో చూడండి. అందుకే ఈ మనుషులు ఏంటంటే పునరుత్థానము లేదు, మనిషి చనిపోతే మరలా జీవితము లేదు అని అనుకునేటువంటి వారికి బైబిలు ఈ విత్తనముల గురించినటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పుచున్నాడు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తువుల రూపము కలవు, భూవస్తువుల రూపము కలవు. ఆకాశ వస్తువుల రూపములు మహిమ వేరు, భూవస్తువుల రూపము మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రం మరి ఒక నక్షత్రమును భేదము కలదు కదా. మృతులు పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తపడి అక్షయమైనదిగా లేపబడును. ఈ దేహము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదానిగా లేపబడుతుంది. బలహీనమైన దానిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. అందుకే అంటున్నాడు 44వ వచనంలో, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇదండి ప్రకృతి సంబంధమైన డేవిడ్ పాలనబడిన ఈ దేహం ఎలా ఉందో, ఈ డేవిడ్ పాలనబడిన నాకు ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా ఉంది. అది ఎప్పుడంటే మృతులు పునరుత్థానముతో లేపబడిన తర్వాత, మనము నిద్రించబడిన తర్వాత, క్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో, ఆ రాకడలో ఈ శరీరం అనబడినది క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. అంటే మహిమ శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరము ఎలా ఉందో, ఈ దేహము ఎలా ఉందో, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. అందుకే ప్రజలకి ఏం తెలియదంటే మరణము తర్వాత జీవితము లేదనుకుంటుండ్రు. అది నీ పొరపాటు, అది నీ భ్రమ. మనిషి మరణించిన తర్వాత జీవితము ఉన్నది. ఆ జీవితం ఉన్నదని తెలియకే వీళ్ళందరూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణము తర్వాత, మనిషి మరణము తర్వాత ఉన్న జీవితాన్ని అతను మరలా నరకానికి వెళ్ళి నశించిపోకుండా ఉండటానికే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. నువ్వు నరకానికి వెళ్ళకూడదు, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. వన్స్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు హెల్ విల్ నెవర్ కమ్ బ్యాక్. వీ హ్యావ్ టు క్రై ఫర్ ఎవర్ ఇన్ హెల్. ఆ నరకపు అగ్ని గంధకాల్లో ఏడ్చాలి, యుగ యుగాలు ఏడుస్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు మరణించాలనుకుంటావు కానీ మరణము రాదని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, మరణించిన తర్వాత జీవితం ఉంది. ఆ మరణించిన తర్వాత జీవితము లేదని నువ్వు భ్రమపడవద్దు. అప్పుడు స్టార్ట్ అయ్యేదే నిజమైన జీవితము. భూమి మీద పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతివానికి మరణించిన తర్వాత మరలా జీవితం ఉంది. మరలా జీవితం లేదని భ్రమపడి నీ జీవితాన్ని నాశనం చేసుకొని అగ్ని గంధకాలకు వెళ్ళవద్దు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకో, సత్యవాక్యం నేర్చుకో. అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.